కార్తీలకే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్య రాజుకున్న వివాదం ఆ వివాదానికి ఎండ్ కార్డ్ పడిందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. కార్తీ క్షమాపణపై రియాక్ట్ అయ్యారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. సంప్రదాయాల పట్ల మీరు చూపిన గౌరవాన్ని, మీ తక్షణ స్పందనను అభినందిస్తున్నానన్నారు ఆయన. తిరుపతి లాంటి ధార్మిక స్థలాలు, లడ్డు లాంటి ప్రసాదాలు కోట్లాది మంది భక్తుల భావోద్వేగానికి సంబంధించిన అంశం అన్నారు. అయితే డీటెయిల్గానే వెళ్లే ముందు ఒక్కసారి నిన్న కార్తీ ఏమన్నారు, ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కార్తీ చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఆయనేమన్నారు, ఆ తర్వాత కార్తీ చెప్పిన క్షమాపణలు ఏంటి, కార్తీ చెప్పిన క్షమాపణలకు సంబంధించి పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్ ఏంటి, ఇవన్నీ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ముందుగా నిన్న కార్తీ చేసిన వ్యాఖ్యలు ఏంటో ముందు చూద్దాం. ఆ తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ మెసేజ్ వరకు కూడా, పవన్ కళ్యాణ్ ట్వీట్ వరకు కూడా వచ్చే ప్రయత్నం చేస్తాం. ముందుగా నిన్న కార్తీ చేసిన వ్యాఖ్యలు చూద్దాం. ఇప్పుడు లడ్డు గురించి మాట్లాడకూడదు. సెన్సిటివ్ టాపిక్, మనకొద్దు అది. అభిమానులందరూ మీరెవరు హిందువులు లేరా? సినిమా టికెట్ల కోసం చించుకుంటారు. సినిమాని మీరు కూర్చోడానికి మీరు మొత్తం మాట్లాడతారు. అందరిని అడుగుతున్నా, మొత్తం భారతదేశపు యావత్తు ఉన్న సినిమా అభిమానులు అడుగుతున్నా, మీరందరూ హిందువులే కదా, అత్యధికులు హిందువులే కదా, మీకు బాధ్యత లేదా? మీకు మీ సినిమా హీరోలు, నేను కూడా హీరోనే, నన్ను మించి దేశాన్ని చూడమని, సనాతన ధర్మాన్ని చూడమంటున్నా. మీ కన్వీనియంట్గా కూర్చోబెట్టి హీరోలను ఎత్తడం కాదు, నన్ను ఎత్తడం కాదు. ధర్మం విఘాతం కలిగినప్పుడు ధర్మానికి మీరు మాట్లాడటం మీ బాధ్యత. నా తరం మేము కష్టపడుతున్నాం, ముందుకు వచ్చాం. ఎవరి కోసం పడుతున్నాం ఈ కష్టాలు? మాకు సరదా కాదు. ప్రతి ఒక్కరి ఇష్టానికి వచ్చి మాట్లాడుతూ ఉంటే బాధ కలుగుద్ది. అయ్యప్ప స్వామి దీక్ష చేసే వాళ్ళ మీద ఎంత ఇష్టారాజ్యంగా మాట్లాడతారు. ఇదే మీరు ఎవరన్నా సరే ఇస్లాం మీద మీరు గొంతు ఎత్తగలరా? ఎందుకంటే రోడ్ల మీదకి వచ్చి కొడతారని మీకు భయం, అందుకు మీరు మాట్లాడరు. హిందువులు అంటే మెత్తని మనుషులు కదా, తోటి హిందువు కదా, మీరు ఏదైనా మాట్లాడచ్చు. మీకు నమ్మకాలు లేకపోతే మీరు ఇంట్లో కూర్చోండమ్మా. మీకు నమ్మకాలు లేకపోతే ఇంట్లోంచి బయటికి రాకండి, మమ్మల్ని ఏం అనకండి. మేము ఎలా పూజా విధానం ఎలా చేస్తాం, అలాగే ముఖ్యంగా ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. దీని మీద మీరు మాట్లాడితే మద్దతుగా మాట్లాడండి, లేదంటే మౌనంగా కూర్చోండి. అంతేగాని మీ మాధ్యమాల ద్వారా అపహాస్యం చేస్తే మటుకు ప్రజలు మిమ్మల్ని ఎవరు క్షమించరు. ఎందుకంటే చాలా డీప్ పెయిన్ ఇది. మీరు లడ్డు మీద జోక్లు వేస్తున్నారు. నేను ఒక సినిమా ఫంక్షన్లో కూడా చూశాను, లడ్డు ఈజ్ ఎ సెన్సిటివ్ ఇష్యూ అని. డోంట్ యూ ఎవర్ సే దట్. డోంట్ యూ ఎవర్ ట్రై డే టు సే దట్, ప్లీజ్. I respect you as actors, but when it comes to Sanatana Dharma, please. రైట్ ఆఫ్ ది ఇటు కార్తీ చేసిన వ్యాఖ్యలకు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ కౌంటర్ తర్వాత కార్తీ కూడా క్షమాపణలు చెప్పారు. ఇటు కార్తీ క్షమాపణలకు సంబంధించి దాన్ని ట్యాగ్ చేస్తూ, ఇన్ఫ్యాక్ట్ అంశాన్ని ప్రస్తావిస్తూ ఇటు పవన్ కళ్యాణ్ కూడా కార్తీని ట్యాగ్ చేస్తూ ఆయన చేసిన ట్వీట్ని మీరు చూస్తున్నారు వాటీవీ స్క్రీన్ మీద. డియర్ కార్తీ అఫీషియల్ అంటే కార్తీకి సంబంధించిన ఆ ట్విట్టర్ హ్యాండిల్ని ట్యాగ్ చేస్తూ, డియర్ కార్తీ గారు, I sincerely appreciate your kind gesture and swift response, as well as the respect you have shown towards our shared traditions. Matters concerning our sacred institutions like Tirupati and its revered laddus carry deep emotional weight for millions of devotees, and it's essential for all of us to handle such topics with care. That said, I wanted to bring this to your notice with no intentions behind it, and I understand the situation was unintentional. Our responsibility as public figures is to foster unity and respect, especially regarding what we cherish most, our culture and spiritual values. Let's always strive to uplift these values while continuing to inspire through cinema. I would also like to express my admiration for you as a remarkable actor whose dedication and talent have consistently enriched our cinema అంటూ అని కంక్లూడ్ చేశారు. అంటే ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతోంది ఆయన చేసిన ట్వీట్కి సంబంధించి. ఇక్కడ రెండో లైన్ మీరు చూడొచ్చు, దట్ సెడ్ ఐ వాంటెడ్ టు బ్రింగ్ దిస్ టు యువర్ నోటీస్ విత్ నో ఇంటెన్షన్స్ బిహైండ్ ఇట్ అంటూ అన్ఇంటెన్షనల్గా, అండ్ ఐ అండర్స్టాండ్ ది సిచ్యువేషన్ వాజ్ అన్ఇంటెన్షనల్ అంటే మీరు అది యాదృచ్ఛికంగా జరిగింది అంటూ కూడా నేను అర్థం చేసుకోగలను అంటూ చెప్పుకొచ్చారు. కానీ ఆ రెస్పాన్సిబిలిటీ యాజ్ పబ్లిక్ ఫిగర్స్గా మనం ఉన్నప్పుడు మన బాధ్యత ఏంటంటే యూనిటీ అండ్ రెస్పెక్ట్ని దాన్ని మరింత ముందుకు తీసుకువెళ్ళాలి. అలాగే దాంతోపాటు ఎస్పెషల్లీ రిగార్డింగ్ వాట్ టు చెరిష్ మోస్ట్, మనం పంచుకునే విషయాలకు సంబంధించి
మన కల్చర్ విషయం కావచ్చు, మన స్పిరిచువల్ వాల్యూస్కి సంబంధించి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలంటే ఆయన చెప్పుకొచ్చారు అక్కడ. లెట్స్ ఆల్వేస్ ట్రై టు అప్లిఫ్ట్ దీస్ వాల్యూస్ వైల్ కంటిన్యూయింగ్ టు ఇన్స్పైర్ త్రూ సినిమాని ద్వారా మనం ఈ విలువల్ని మరింత ముందు తీసుకువెళ్లేలా ప్రయత్నం చేయాలంటూ ఆయన చెప్పుకొచ్చిన సందర్భాన్ని మనం ఇక్కడ చూడొచ్చు. అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ వర్సెస్ ఇన్ఫాక్ట్ కార్తీ వర్సెస్ పవన్ కళ్యాణ్గా మారిందనే చెప్పుకోవాలి. ఈ వ్యవహారం, ఈ వివాదం కాస్త అలా మారింది. సో ఇప్పుడు ఎండ్ కార్డ్ పడిన సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం, అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు కంటిన్యూ అవుతున్నారు లైవ్లో. రాజేష్, ప్రస్తుతం నిన్న ఇదే సమయానికి కార్తీ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయనే చెప్పుకోవాలి. పూర్తిగా అంశాన్ని ఎలా చూడొచ్చు, మరి ముఖ్యంగా అక్కడి ప్రజలు ఏమంటున్నారు? వాస్తవంగా నిన్న కార్తీ ఈ వ్యాఖ్యలు చేశారనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. అది ఎప్పుడు పవన్ కళ్యాణ్ స్పందించే వరకు కూడా చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే నిన్న సాయంత్రం ప్రీ రిలీజ్ వేడుకలో, సత్యం సుందరం ప్రీ రిలీజ్ వేడుకలో కార్తీ ఏదో సందర్భానుసారం వస్తే దాని గురించి మాట్లాడుతూ అది సెన్సిటివ్ ఇష్యూ, లడ్డు అనేది సెన్సిటివ్ ఇష్యూ అని చెప్పారు. అయితే పవన్ కళ్యాణ్ ఈ రోజు కనకదుర్గ టెంపుల్లో శుద్ధి కార్యక్రమానికి వచ్చినప్పుడు, ప్రాయశ్చిత్త దీక్ష సందర్భంగా శుద్ధి కార్యక్రమం వచ్చిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ ప్రకాష్ రాజ్ అంశాన్ని ప్రస్తావిస్తున్న సందర్భంలోనే సినిమా ఇండస్ట్రీ కూడా కొంత దీని మీద అంటే పూర్తి స్థాయిలో స్పందిస్తే సానుకూలంగా స్పందించండి, లేకపోతే సైలెంట్ గా ఉండండి కామెంట్ చేస్తూ కార్తీ చేసిన వ్యాఖ్యల్ని ఆయన ఈ సందర్భంగా లేవనెత్తారు. వ్యంగ్యంగా మాట్లాడారు అంటూ కార్తీ వ్యాఖ్యల మీద మాట్లాడారు. అప్పుడు పవన్ కళ్యాణ్ ఆ కామెంట్ చేసిన తర్వాతే నిజంగా కార్తీ ఏం మాట్లాడారనే వీడియో బయటకు వచ్చింది. బయటకు వచ్చిన తర్వాత ఆ వీడియో వైరల్ అయిన నేపథ్యం వెంటనే స్పందించినటువంటి కార్తీ అపాలజీ కోరుతూ పవన్ కళ్యాణ్ ని ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో కార్తీ చేసిన ట్వీట్ ని క్షమాపణ సంబంధించిన ట్వీట్ మీద స్పందిస్తూ పవన్ కళ్యాణ్ మరో ట్వీట్ అయితే కొద్దిసేపు చేయడం జరిగింది. పూర్తిగా ఆయన క్షమాపణ సంబంధించిన అంశంలో ఆయన స్పందించిన విధానాన్ని పవన్ కళ్యాణ్ అభినందిస్తూ ఒక కామెంట్ కూడా చేయడం జరిగింది. ముఖ్యంగా తిరుపతి లాంటి ధార్మిక స్థలాలు, లడ్డు ప్రసాదాల అంశాల మీద చాలా సున్నితమైన అంశాలు, వాటి మీద మాట్లాడినప్పుడు ముఖ్యంగా సినిమా హీరోస్ కానీ పబ్లిక్ ఫిగర్స్ కానీ మాట్లాడినప్పుడు అది కొంత అంటే పబ్లిక్ లో వెళుతుంది, చాలా మంది ఫాలో అవుతుంటారు. కాబట్టి ఆ వ్యాఖ్యలు చేసే ముందు కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుందని కూడా పవన్ కళ్యాణ్ చెప్పారు. ఏదేమైనప్పటికీ ఇష్యూ అయితే సమస్య పోయిందని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే వాస్తవంగా పవన్ కళ్యాణ్ స్పందించిన వెంటనే కార్తీ స్పందించడం అనేది చాలా మంచి నిర్ణయంగా చాలా మంది భావించారు. ఎందుకంటే హీరోగా ఉన్నారు కార్తీ, తమిళ ఇండస్ట్రీలో కొంత పేరున్నటువంటి హీరో, తెలుగు ఇండస్ట్రీలో కూడా పాపులారిటీ ఉన్నటువంటి హీరో కావడంతో ఆయన వెంటనే స్పందించిన తీరుపై కూడా చాలా మంది మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు వెంటనే పవన్ కళ్యాణ్ కూడా స్పందించడం పట్ల చాలా మంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. సమస్యని క్లోజ్ చేసే విధంగా పవన్ కళ్యాణ్ వ్యవహరించారు కూడా మాట్లాడుతున్నారు. ఏదేమైనప్పటికీ లడ్డు ప్రసాదం వ్యవహారంలో, తిరుమల లడ్డు ఇష్యూలో సినిమా ఇండస్ట్రీలో కొంత భిన్నమైన వాదనలు వినిపిస్తున్న నేపథ్యంలో అలాంటి వాళ్ళకి చురకలు అంటిస్తూనే నిన్న కార్తీ చేసిన వ్యాఖ్యల మీద కూడా పవన్ కళ్యాణ్ కౌంటర్ ఇవ్వడం, కౌంటర్ కి తిరిగి కౌంటర్ పైన కార్తీ స్పందించడం, వెంటనే పవన్ కళ్యాణ్